పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను లోతుగా గమనిస్తే ఇది కేవలం దేశాల మధ్య ఘర్షణ కాదు, చాలా కాలంగా కొనసాగుతున్న వ్యూహాత్మక పోరాటమని అర్థమవుతుంది. ముఖ్యంగా అమెరికా ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తత ఇప్పుడు మరింత తీవ్ర దశలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇరాన్లో ప్రభుత్వాన్ని బలహీనపరచాలని, అవసరమైతే మార్చేయాలని అమెరికా చాలా కాలంగా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇరాన్ ఒకే రకమైన జనాభాతో ఉన్న దేశం కాదు. అక్కడ పలు జాతులు, పలు మతాలు, పలు ప్రాంతీయ భావజాలాలు కలిసిమెలిసి ఉంటాయి. ఈ వైవిధ్యమే ఒకవైపు దేశానికి బలమైన, మరోవైపు బయట దేశాలకు ఒక అవకాశం కూడా అవుతుంది. ఈ బలహీనతను ఉపయోగించుకుని ఇరాన్ను లోపల నుంచే కుదిపేయాలని అమెరికా వ్యూహం వేసినట్లు చెబుతున్నారు. కానీ ఆ వ్యూహం ఊహించినంత సులభంగా పనిచేయలేదు. ఇరాన్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న వర్గాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కుర్ద్స్ ఒక ముఖ్యమైన వర్గం. వీరు ఇరాన్తో పాటు సిరియా, టర్కీ, ఇరాక్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. తమకు ప్రత్యేక దేశం కావాలనే ఆశతో ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. వీరిని ఉపయోగించుకుని ఇరాన్ పై ఒత్తిడి తీసుకురావచ్చని అమెరికా భావించింది. సిరియాలో ఐసిస్ పై పోరాటంలో భాగంగా అమెరికా సైన్యం కుర్దులకు శిక్షణ కూడా ఇచ్చింది. దీంతో వారు యుద్ధంలో అనుభవం సంపాదించారు. అమెరికా ఆలోచన ఏంటంటే, సరైన సమయంలో ఈ కుర్దిష్ బలగాలను ఇరాన్కు వ్యతిరేకంగా ఉపయోగిస్తే దేశం లోపల అస్థిరత పెరుగుతుందని, ముఖ్యంగా టెహ్రాన్లో ఉన్న సుప్రీం నాయకత్వంపై దాడి జరిగితే దేశంలో నాయకత్వ సంక్షోభం వస్తుందని అంచనా వేసింది. ఆ పరిస్థితిని ఉపయోగించుకుని ఇతర అసంతృప్త వర్గాలు కూడా తిరుగుబాటు చేస్తాయని భావించింది. కానీ ఇది కేవలం సిద్ధాంతంగా మాత్రమే నిలిచిపోయింది. వాస్తవంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు సాధారణంగా ప్రజలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడతారని కొంతమంది భావిస్తారు. కానీ చాలాసార్లు దానికి విరుద్ధంగానే జరుగుతుంది. బయట నుంచి ప్రమాదం ఉన్నప్పుడు ప్రజలు తమ దేశం కోసం ఒక్కటవుతారు. ఇరాన్లో కూడా అదే జరిగింది. ముందుగా ప్రభుత్వంపై విమర్శలు చేసిన వర్గాలు కూడా ఇప్పుడు దేశ రక్షణ పేరుతో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి. దీంతో అమెరికా వేసుకున్న అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. కుర్దుల తర్వాత అమెరికా దృష్టి పడిన మరో వర్గం బలోచ్. వీరు ప్రధానంగా ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తారు. చాలా కాలంగా తమకు స్వతంత్ర హక్కులు కావాలని పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్లో కూడా వీరి ఉద్యమం కొనసాగుతోంది. గతంలో చైనా ప్రాజెక్ట్ అయిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కు వ్యతిరేకంగా వీరు దాడులు కూడా చేశారు. దీంతో అంతర్జాతీయంగా కూడా వీరి పేరు వినిపించింది. అమెరికా లెక్కల ప్రకారం బలోచ్ యోధులను కూడా ఇరాన్ పై ఉపయోగిస్తే రెండు వైపుల నుంచి ఒత్తిడి పెంచవచ్చని భావించింది. కానీ ఇది అంత సులభం కాదు. ఎందుకంటే బలోచ్లకు మద్దతిస్తే పాకిస్తాన్తో సంబంధాలు దెబ్బతింటాయి. ఒకవైపు ఇరాన్ ఎదుర్కోవాలి, మరోవైపు పాకిస్తాన్ ను కోల్పోవద్దు అన్న పరిస్థితి అమెరికా ముందుంది. ఈ సమీకరణం చాలా క్లిష్టంగా మారింది. ఇదే సమయంలో గతంలో ఆఫ్ఘనిస్తాన్ అనుభవం కూడా అమెరికాను వెంటాడుతోంది. అప్పట్లో తాలిబాన్లకు వ్యతిరేకంగా స్థానిక వర్గాలను ప్రోత్సహించింది. హాజ్రస్ వంటి వర్గాలకు శిక్షణ ఇచ్చింది. కానీ ఆ పోరాటం 2 దశాబ్దాల పాటు కొనసాగి చివరికి అమెరికానే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరికి తాలిబాన్లతో ఒప్పందం చేసుకుని వారికి అధికారాన్ని అప్పగించడం జరిగింది. ఈ అనుభవం ఇప్పటికీ అమెరికా వ్యూహాలపై ప్రభావం చూపుతోంది. ఇరాన్ పరిస్థితి అయితే మరింత క్లిష్టంగా ఉంది. అక్కడి భౌగోళిక పరిస్థితులు, పర్వత ప్రాంతాలు, ఎడారులు అన్నీ కలిపి భూతల యుద్ధాన్ని చాలా కష్టతరం చేస్తాయి. పైగా ఇరాన్ ప్రభుత్వం తన మిలిటరీని స్థానిక మత సంస్థలతో బలంగా అనుసంధానించింది. దీంతో సైనికులు కేవలం ఉద్యోగంగా కాకుండా ఒక విధమైన భావజాలంతో పనిచేస్తారు. ఇది వారిని మరింత కట్టుదిట్టంగా నిలబెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కుర్దులు లేదా బలూచ్లు రంగంలోకి దిగినా భూతల యుద్ధం సులభంగా ముగుస్తుందనే గ్యారెంటీ లేదు. దీర్ఘకాలిక గందరగోళం, అంతర్గత యుద్ధం, ప్రాంతీయ అస్థిరత మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ఇదే విషయం నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి నేరుగా సైన్యాన్ని పంపే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. కానీ అది మరింత ప్రమాదకరం. ఒకసారి భూతల యుద్ధం మొదలైతే అది ఎంతకాలం సాగుతుందో చెప్పడం కష్టం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ఉదాహరణలు అందరికీ తెలుసు. మొత్తానికి చూస్తే ఇరాన్ను లోపల నుంచి కుదిపేయాలని వేసిన వ్యూహం ఇప్పుడు అమెరికాకే తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. ముందుకు వెళ్లాలంటే పెద్ద యుద్ధం తప్పదు, వెనక్కి తగ్గాలంటే ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఈ రెండింటి మధ్య చిక్కుకుపోయిన పరిస్థితుల్లో అమెరికా ఉంది. ఇక ఈ సంక్షోభం ఎటు దారి తీస్తుందో అనేది ప్రపంచం మొత్తం ఆతృతగా గమనిస్తోంది.